కట్టుటకు నాటుటకు ఏమంటున్నాడు ఆయన? ఇప్పుడు నిన్ను కట్టుకోమంటున్నాడు కదా, నాటుకోమంటున్నాడు కదా. ఏమి కడతావు, ఏమి నాటుకుంటావు? నీ చుట్టూ దేవుని యొక్క స్తుతుల దుర్గమును కట్టుకునేటువంటి ప్రయత్నము చేయాలి. నీ లోపల దేవుని జీవవాక్యమును నాటుకునేటువంటి ప్రయత్నము చేయాలి. ఈ రెండు ప్రయత్నాల ద్వారా నీ లోపల ఉన్నటువంటి అంతకు ముందున్నటువంటి పాత స్వభావం అంతా తొలగించుకోవటమే మారు మనస్సుకు తగినటువంటి జీవితం. మారు మనసుకు తగిన జీవితాన్ని మీరు జీవించమని యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పాడు. మారు మనసు పొందుకున్నా కూడా పాత స్వభావం ఉంటే ఎలాగా? ఆలోచన చేయండి. సాతాను విత్తనము విత్తబడినా, దేవుని వాక్యం అనేటువంటి విత్తనం విత్తబడినా రెండు ఎదుగుతూనే ఉంటాయి. కానీ నీ లోపల ఏది ఎదుగుతుందో, ఏది ఎదగటం లేదో నువ్వు ఆలోచన చేస్తున్నావా? దేవుని వాక్యము ఎదగాలి. దేవుని వాక్యము నీ లోపల చెట్టు వలె పెరగాలి. దేవుని వాక్యము నీ నుండి పెకలింపబడినంత బలముగా నాటుకోబడినటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. దేనిని కట్టాలి, దేవునిని నాటాలో నువ్వు ఆలోచన చేయాలి. ఇది వాక్యము నీ లోపల నిలిచి ఉండటానికి, వాక్యమును ఆటంకపరిచేటువంటి వాటన్నిటిపైన నువ్వు యుద్ధాన్ని ప్రకటించాలి. నీ జయించాల్సింది ఎక్కడ? ఎవరితో యుద్ధం చేస్తావు? ఇంట్లో ఉన్నాడుతానా? ఎవరితో యుద్ధం చేయాలి? నీ తలంపులతో యుద్ధము చేయాలి. నీ ప్రయత్నం అంతా ఏంటంటే దేవుని వాక్యమును బట్టి, వాక్యమును వ్యతిరేకంగా ఆలోచించడానికి ఏదైతే నిన్ను ప్రేరేపిస్తుందో దానితో యుద్ధం చేయాలి. వాక్యాన్ని మర్చిపోవటానికి నీకేంటి కారణం? వాక్యం వింటున్నావు కదా, విన్నది మర్చిపోవడానికి కారణం ఏంటి? ఏదో ఆలోచన కదా, ఏదో కోరిక కదా, ఏదో పని కదా, అవునా? దానితో యుద్ధము చేయమని చెప్తున్నాడు ఆయన. నిన్ను వ్యతిరేకపరిచేది, వాక్యములో నిన్ను నిలబడనివ్వకుండా, వాక్యములో నిన్ను వర్ధిల్లనివ్వకుండా ఏదైతే నిన్ను ఆటంకపరుస్తుందో దానితో యుద్ధము చేసి నువ్వు గెలవాలి. నేనేం చెప్తాను తెలుసా? వాక్యము నిమిత్తము నీ తలంపులన్నిటినీ నువ్వు ఓడించకుండా, నువ్వు పౌరుషము కలిగి మాట్లాడినా, రోషము కలిగి మాట్లాడినా, నేను భక్తురాలని చెప్పినా దానివల్ల ఏం ప్రయోజనము లేదని చెప్తాను. నీ పౌరుషం ఎక్కడ చూపించాలి? శత్రువుని ఓడించేటువంటి ప్రయత్నంలో చూపించాలి. శత్రువు నీ మీద గెలుస్తున్నాడు, నువ్వు నీ శత్రువు చేతిలో ఓడిపోతున్నావు. దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు, కానీ వాక్యము నువ్వు సులభంగా పోగొట్టుకుంటున్నావు. నీవు వాక్యాన్ని పోగొట్టుకోవడానికి కారణమైనటువంటి నీ ప్రతి తలంపుని నువ్వు పూర్తిగా నిర్వీర్యము చేయాలి.